మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ శని శుక్రుల యొక్క కలయిక. డిసెంబర్ మాసంలో 29వ తేదీ నుంచి జనవరి 28వ తేదీ వరకు, అంటే నెల రోజుల పాటు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అది ఒక యోగము, గుర్తుపెట్టుకోండి. ఇది జన్మజాతకంలో కలిసి ఉంటే ఏమిటి అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. కాకపోతే మనం రాసుల వారిగా చెప్పుకుంటున్నాం కాబట్టి శని శుక్రులు కనుక కలిసి ఉన్నట్లయితే గోచారంలో ఒక్కొక్క లగ్నం వారికి, అంటే మేషం నుంచి మీనం వరకు ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు ఎవరైతే ఉన్నారో మీకు వృశ్చిక లగ్నాత్ భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది. అయితే మీకు ఈ యొక్క రాశి నుంచి లేదా లగ్నం నుంచి 4వ స్థానంలో శని శుక్రుల యొక్క కలయిక. ఇది ఒక నెల పాటు ఉంటుంది. అయితే ఈ కాంబినేషన్ ఉన్నంతకాలము మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, కలిసి వచ్చేటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది కాస్త అర్ధాష్టమ శనిగా చెప్తూ ఉంటారు. కాకపోతే అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని శుక్రుడు చేరడం ద్వారా తగ్గుతుంది. మరి ఇక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపార అభివృద్ధి కలుగుతుందండి. దీనివల్ల వివాహ సంబంధించినటువంటి విషయాల్లో గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా కొంతవరకు మూమెంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే శనితో ఉండడం వల్ల కాస్త స్లో మూమెంట్ ఉంటుంది. గృహము, వాహనము కొనుగోలు చేయడము, ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలు మరలా ప్రారంభం అవ్వడము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ. అయితే దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో ఎక్కడైనా రాంగ్ జరుగుతుందా అనేటువంటిది కాస్త చెక్ చేసుకోండి. అంటే అక్కడికి వెళ్ళి అక్కడ శ్రమ పడడము ఆ ఉద్యోగం కోసం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా కాస్త షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల పట్ల కూడా ఈ 4వ స్థానంలో ఈ బుధుడు శని ఉన్నందుకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సహజంగా కూడా ఎవరికైనా షేర్ మార్కెట్లో బాగా కలిసి రావాలి అంటే మాత్రం మీ జన్మజాతకంలో 2, 5, 8, 11 అని కాంబినేషన్ ఉంటుంది. అంటే ఏంటి, ధనము, అదేవిధంగా స్పాంటేనియస్నెస్, ఈజీగా కలిసి రావడం. అష్టం అంటే సునాయాసంగా ఆకస్మికంగా లాభం రావడం. ఈ కాంబినేషన్ ఉండి మీకు ఒక విపరీత రాజయోగం కానీ లేకపోతే నీచభంగ రాజయోగం కానీ ఉంటేనే అది యోగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ప్రత్యేకంగా మీ వృశ్చికం వారు కాస్త ధన సంబంధించిన ఎవరికైనా ఇచ్చేటువంటి విషయంలో, అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఈ శని శుక్రుల కలయిక వల్ల. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన దత్తాత్రేయుడిని, దుర్గాదేవిని ఎక్కువగా తలుచుకోండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా శని, చంద్ర, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వ్యాపార అభివృద్ధి ఎక్కువగా కావాలనుకునేవారు కాస్త గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండడం అన్ని విధాలు బాగుంటుంది. శని శుక్రులు మనకి జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, దీన్ని లక్ష్మీ యోగము అంటారు. అంటే కర్మకారకుడు ధనకారకుడితో, సహజ ధనకారకుడితో కలిసినాడు. సహజ కర్మకారకుడిని మనం సహజ ధన సప్తమకారకుడు అంటే వివాహానికి కారకుడు అయినటువంటి శుక్రుడు సహజ కర్మ సహజ లాభకారకుడు అయినటువంటి శనితో కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎవరి జాతక చక్రంలో అయినా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు 90% ఆఫ్ పీపుల్కి, ఎందుకు 90 అంటున్నానంటే 10% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే అది ఒక్కొక్కసారి పాపకర్తరిలో ఉంటుంది. అంటే శని శుక్రులు కలిసి ఉన్నారండి, కానీ 2 అటు ఇటు ఇంకొక పాపగ్రహాలు ఉన్నాయి. అంటే అలాగా రవికేతువుడు కానీ లేకపోతే కుజుడు కేతువు కానీ ఇలా కొన్ని పాపగ్రహాల మధ్యలో ఉన్నప్పుడు అది అంత ఫ్రూట్ఫుల్ ఇవ్వదు. 90% ఆఫ్ పీపుల్కి మాత్రమే అది ఈ పాపగ్రహాల పాపకర్తలు లేని వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. అయితే దీనివల్ల ఏమిటండి ఫలితము అంటే, వీళ్ళు ఎప్పుడు నిరంతరము పనిలో ధనాన్ని పొందుతూ ఉంటారని అర్థం అన్నమాట.
మరి ఏమంటే నాకు పాపకత్తెర లేదు, కానీ నాకు రావాల్సినంత నేను పొందలేకపోతున్నాను అని ఎవరైనా సరే సందేహం కలిగినట్లయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఏమిటది అంటే మీ సెకండ్ లార్డ్ అంటారు, అంటే ధనాన్నిచ్చే కారకుడు ఎలా ఉన్నాడు, ఆయన ఏమైనా పాపకత్తెరలో ఉన్నాడా దాన్ని చెక్ చేసుకోవాలి. మరి దీన్ని చెక్ చేసుకోవడం వల్ల ఏమిటి ఫలితము అంటే సెకండ్ లార్డ్ ఉదాహరణకి నీచబడి ఉన్నాడు, అంటే నీచ స్థానాలు ఉచ్చ స్థానాలు మనకు తెలుసు కాబట్టి నీచ స్థానంలో ఉన్నాడు. లేదా ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి బుధుడే అయ్యాడు అనుకోండి, ఏ వృషభ లగ్నానికి రెండో అధిపతి బుధుడు, ఆయన వెళ్ళి మీనంలో ఉంటే నీచ భంగరాజయోగం జరిగితే మళ్ళీ యోగమే అది. అలాగా ఎలా ఉన్నాడు అనేటువంటిది మొట్టమొదటిగా చూసుకోవాలి. రెండవది, మీరు ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా, మీకు నడుస్తున్న మహాదశలు ఏమిటి. ఎప్పుడు కూడా ఒక కాంబినేషన్ ఫలించాలి అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఏమిటి, జాబ్ చేస్తుంటే ఓకే ఫైన్, అలా కాకుండా ఒక వ్యాపారం చేసేటప్పుడు మీకు ధనాన్ని ఇచ్చేటువంటి దాంట్లోనే మీరు వ్యాపారం చేస్తున్నారా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. ఉదాహరణకి మీకు హోటల్ రిలేటెడ్ వాటిలో ధనయోగం ఉంది అంటే చంద్రుడు ఇస్తున్నాడు ధనయోగాన్ని, తెలియక ఏం చేస్తారు, హోటల్ పెట్టాల్సింది పోయి పెట్రోల్ బంక్స్ పెట్టుకోవడము, లేకపోతే ఇంకో సంథింగ్ స్కూల్ పెట్టుకోవడము, ఇట్లా చేస్తూ ఉంటారు. అందులో రాణించరు. కానీ మీ జన్మజాతకంలో కనుక హోటల్ ఉన్నప్పుడు హోటల్ అంటే చంద్రుడు ఇస్తున్నాడు, లేదా రవి ఇస్తున్నాడు ధనయోగాన్ని, అప్పుడు మెడికల్ రిలేటెడ్ అంటే హాస్పిటల్స్ పెట్టుకోవడము, లేకపోతే ఎనీథింగ్ మెడికల్ సర్వీసెస్. ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. ఎలా అంటే మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ సంబంధంగా వ్యాపార యోగాలు ఉన్నాయా, లేదా సర్వీస్ రిలేటెడ్గా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి మెడికల్లోనే ధనయోగం అనుకుందాం కాసేపు. మెడికల్లో ధనయోగం ఉన్నప్పుడు మెడికల్ షాప్ ఈజ్ ది ప్రోడక్ట్, మెడికల్ రిలేటెడ్ సర్వీసెస్ ఇచ్చేది ఈ సర్వీస్. అంటే ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చేసే సర్వీస్. కానీ మెడిసిన్స్ అమ్మేవాడు షాప్ అన్నమాట. అది మళ్ళీ ఫార్మసీ రిలేటెడ్ యోగం కూడా ఉండాలి దానికి. ఆ రకంగా మీరు ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్తాను. కారు అమ్మేవాడు ప్రోడక్ట్ అమ్ముతున్నాడు, కార్కి సర్వీస్ చేసేవాడు సర్వీస్ చేస్తున్నాడు, కార్ కంటే మెకానిక్ ఉంటారు కదా అట్లా. ఆ రకంగా మీ జన్మజాతకంలో అసలు ప్రోడక్ట్ రిలేటెడ్ ధనయోగం ఉందా, లేకపోతే సర్వీస్ రిలేటెడ్గా మీరు చేస్తే ఉంటుందా, అది కూడా ఇక్కడ లేకపోతే విదేశాల లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్తే ఉంటుందా, ఇప్పుడు సరైన సమయమా కాదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈజ్ రైట్ టైమ్ ఆర్ రాంగ్ టైం అనేటువంటిది కూడా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళంత గొప్పగా రాణించలేకపోతుంటారు. ఎందుకంటే శని శుక్రులు ధనయోగం అని చెప్పుకున్నాం కదా, అంత గొప్పగా రావట్లేదంటే ఎక్కడో మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు అంత స్ట్రెంగ్త్ఫుల్గా లేడు, ఉన్నాడు కానీ స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది. అంటే అలాగా ఒక మన దగ్గర ఒక కారు ఉంది కానీ అదంతా కొంచెం రిపేర్లో ఉంది, అప్పుడు ఎలా వెళ్తుంది, అది అలాగా వెళ్తూ ఉంటుంది. లేదా రోడ్డు బాగాలేదు, నార్మల్గా వెళ్తుంటుంది. కారు బాగుంది, రోడ్డు బాగుంది, నడిపేవాడికి డ్రైవింగ్ వచ్చి అంటే ఎలా అయితే మూడు కలయిక అద్భుతంగా ఉంటుంది, అలాగే మీకు నడుస్తున్న మహాదశ, మీకు ఉన్నటువంటి ధనాధిపతి బాగుండడము, మీకు ఉండేటువంటి యోగము బాగా కలిసి అంటే అన్నీ బాగుంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు, మీరు నవగ్రహాల్లో ఇది ఏ లగ్నమైనా ఏ రాశి వారైనా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో ముఖ్యంగా శని భగవానుడు, బుధగ్రహము అంటే బుద్ధి, మీ ఆలోచన, మీ కర్మ రెండు సక్రమంగా సాగడానికి బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని మీ యొక్క సంకల్పం, మీరు దేని గురించి అయితే ట్రై చేస్తున్నారు అనే దాని గురించి అమ్మవారికి కూర్చొని చెప్పుకున్నట్లయితే మీకు మీరు ఇప్పటివరకు ఏదైతే స్ట్రక్ అయిపోయి నడుస్తుందో అది కాస్త ముందుకు కదులుతుంది. అలాగే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఇది ఫైనాన్షియల్ గ్రోత్. లేదండి నాకు బిజినెస్ గ్రోత్ రావాలి అని అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనేటువంటి నామస్మరణ చేసుకోవాలి. ఈ రకంగా మీరు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఒక రూట్ అనేటువంటిది లభిస్తుంది. మీకు సంకల్పం, మీరు ఏదైతే బిజినెస్ ఉన్నదో దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రోజుకి 40 నిమిషాలు చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.